నాకు గచ్చిబౌలి వచ్చి కాల్ చేయండి సార్. ఆడనే ఉంటా. గచ్చిబౌలికి వచ్చి అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి కాదు సార్. కరెంట్ లొకేషన్ గచ్చిబౌలి వచ్చి కాల్ చేయండి. మీరే రండి మాట్లాడండి. ఏంటి సార్ గచ్చిబౌలికి వచ్చి కాల్ చేయాలంటే మీరేమన్నా లేకపోతే ఆర్బీఐ ఆఫీసరా? మీరేమన్నా ఆర్బీఐ ఏమన్నా కనిపెట్టింది మీరా? లేకపోతే ఏమన్నా స్టేట్ బ్యాంక్ కనిపెట్టింది మీరా? ఆడికి వచ్చి కాల్ చేయండి అంటే లొకేషన్ చెప్పండి సార్. లొకేషన్ చెప్పండి అంటే లొకేషన్ చెప్పాలా? మేము రికవరీ డిపార్ట్మెంట్. ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్. ట్రూ కాలర్ రాలేదా ప్రవీణ్ కుమార్ అని? ట్రూ కాలర్ నేను వాడగానే పేరు చెప్పండి. ట్రూ కాలర్ చెక్ చేసుకోండి ప్రతి పేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గట్ రవి ఛానల్కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను. సో 2 కూడా బాగున్నాయి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో చెప్పండి. హలో చెప్పండి సార్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మా మేనేజర్ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే. హలో సార్. మేనేజర్ మాట్లాడుతున్నా సార్. సెటిల్మెంట్ అడిగారంట కదా మీరు? అవును సార్. అదే ఎంత పేమెంట్ చేస్తా అని చెప్పారు సార్ మీరు? 20% చెప్పాను సార్ నేను. ఎంత? 20%. జాబ్ పే చేస్తా అన్నారా? మల్టిపుల్స్ ఉన్నాయి నాకు. జాబ్ లెస్ కట్టడం టైం పడుతుంది అంటే ఇప్పుడు సెటిల్మెంట్ తీసుకుంటే ఇంత పర్సెంటేజ్ అయితే నేను అడ్జస్ట్ చేయగలుగుతా. అది కూడా బయట బారో వచ్చి కట్టాలని చెప్పాను అనమాట. ఓకే సార్, నా దగ్గర అయితే నేను మామూలుగా 60% 40% పే చేయాలి మామూలుగా అయితే. నేనేమంటున్నా అంటే 30%కి పేబుల్ అమౌంట్కి ట్రై చేసి లెటర్ ఇస్తా అని చెప్తున్నా. 30% అడ్జస్ట్మెంట్ చేయలేదు సార్, కంప్లీట్గా ట్రాప్లో వెళ్ళిపోయినా. సార్ మీరు అడిగిన దానికి దీనికి 25,000 తేడా వస్తుంది సార్. 25,000 సార్. సెటిల్మెంట్ అమౌంట్ అరేంజ్మెంట్ చేయడమే ఇంపార్టెంట్. ఈ నెక్స్ట్ ఇంపాసిబుల్ అది. ఓకే, సెటిల్మెంట్ అమౌంట్ అరేంజ్ చేయడమే నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఏదో తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా సెటిల్ చేయాలి కాబట్టి ఇస్తున్నాం. కానీ మళ్ళీ 25,000 అది టైం పడుతుంది. టైం టేకింగ్ అయితే అట్లా. మరి అది మీకు ఎప్పటికి రాదు కదా మరి అమౌంట్ రాకపోతే నేను మొత్తం మీ అమౌంట్ అడిగిన అమౌంట్ కడతా కదా టైం తీసుకొని. నేను అమౌంట్ కోసం వెయిట్ చేస్తలేదు. ఇప్పుడైతే కట్టనంటారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్కి ఇప్పుడు రైట్ నౌ ఇంత అయితే అఫోర్డ్ చేయగలుగుతా. లేదు మీ అమౌంట్ అయితే టైం తీసుకుని అర్థం చేసుకుని కట్టేస్తా. అది ఎవరో చెప్పినట్టు చెప్తున్నారు మీరు చెప్పినట్టు కాదు. అది ఎవరో ఇంత కడతానని అని చెప్పేసి చెప్పినట్టుగా చెబుతున్నారు అంతే కదా. అరే అంత కడతాను కదా సార్, నాకు సివిల్ చెక్ చేసుకోండి. లేదు అన్న, మీరు కావాలని చేస్తుండ్రు కానీ ఇస్తే ఇస్తారు లేకపోతే పోద్ది అది అనేది. అంటే టైం అడిగితే మీరు కట్టనకుండా కట్టా ఇంత ఇస్తాయి లేకపోతే లేదు బిచ్చం వేస్తున్నా అన్నట్టుగా మాట్లాడుతున్నాం అంతే. బిచ్చం మీకు ఎందుకు ఇస్తా సార్? నేను బ్యాంక్ అంతే కదా మీరు మాట్లాడుతుంది. నేను 20% కడతా, ఎంత ఇస్తా అంత అంటే 20% ఎంత అమౌంట్ వస్తుందో కూడా తెలియదు మీకు. 20% కడతా నేను అంతే. 20% అది ఎవడో చెప్పినట్టు చెప్తున్నాడు అంతే. 20% అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోకూడదు చెప్తాను నేను. అంటే 20% కడతా అంటే అంత ఇంత అమౌంట్ కడతా అని చెప్పట్లేదు కదా. 20% అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకున్నా సార్. చదువుకున్నాను తెలుసు కదా. ఎంత చేసి ఎంత ఎంత వస్తుంది చెప్పండి. చెప్పండి టోటల్ అవసరం ఏంటన్నది. లాస్ట్ టైం మేడంతో మాట్లాడిన తర్వాత చూసుకొని 20,000 అంటే ఎంత వస్తుందో చెప్పండి. టోటల్ అవసరం ఎంత చెప్పండి సార్. అది అవుట్స్టాండింగ్ ఎంత చెప్పండి. అది మీకు తెలీదా? ఇందాక మేడంతో మాట్లాడినప్పుడు మర్చిపోయిన వాళ్ళు ఎంట్రీ చేసుకుని ఇక్కడ. అంటే మీకు మెసేజ్ లో యాప్ లో ఉంటది కదా ఎంత అమౌంట్ అని. లైన్ లో చెక్ చేస్తా. లైన్ లో చెక్ చేస్తున్నా. హలో సార్, అది 2,50,800 సార్. లాస్ట్ ఒక జూన్ లో వచ్చింది. ఇప్పుడు 2,67,500 ఉంది. చెప్పండి. 57 లేటెస్ట్ మళ్ళీ అది పెరిగిందా? పెరిగిద్ది. 257 అంటే ఈ లైన్ లో ఉంది సార్. 57 into 0.2 వేసుకుంటే 51,000 వస్తుంది సార్. అది 51,000 అంటే 52 వేసుకుంటాం రౌండ్ ఫిగర్. హలో ఎంత? 52,000 వస్తుంది సార్. 52,000 వస్తుందా? 53,500 వస్తుందా? 67,500కి 52,500 వస్తుందా? 253 వచ్చింది మెసేజ్ జూన్ లో. అది లెటర్ ఆ అమౌంట్ కి అయితే రాదు, ఎప్పటికి రాదు మీకు. లేటెస్ట్ ఎంత ఉంది సార్? ఇప్పుడు అమౌంట్ ఎంత ఉందా? లేటెస్ట్ అమౌంట్ ఎంత ఉంది? 2,67,500. 267 లైన్ లో అంత వస్తుంది సార్. డిఫరెన్స్ ఏం రావట్లేదు. 54,000 అవుతుంది రౌండ్ ఫిగర్. 54,000 అవుతుంది. ఆ అమౌంట్ ఎప్పుడు రాదు కదా మీకు. నేను అమౌంట్ రాకపోతే నాకు టైం ఇస్తే మీ అమౌంట్ కట్టేస్తా కదా. ఏ అమౌంట్ కట్టేస్తారు? ఇన్ని రోజులు ఏం చేస్తారు? ఇంకెంత టైం కావాలా? జాబ్ పోయింది సార్. ఇప్పుడు మీ అమౌంట్ నేను మీ అమౌంట్ కట్టేస్తా కదా, టైం ఇస్తే మనీ అర్న్ చేసుకొని. అదే అండి, ఇంకెంత టైం కావాలా? 8 months తీసుకున్నారు, ఎన్ని మంత్స్ కావాలా మీకు? మీరు ఎంత అంటారు అమౌంట్ చెప్పండి, సెటిల్మెంట్ అమౌంట్. నా దగ్గర ఫైనల్ గా నేను ఈ అమౌంట్ కి అయితే ట్రై చేసి ఇస్తా అని చెప్తున్నా. క్లారిటీ లేదు నా దగ్గర. 80,500కి వస్తుంది. 80,500? 80,000 ట్రై చేసి ఇస్తా అని చెప్తున్నా నేను. ఖచ్చితంగా ఇస్తానని నేను చెప్పట్లేదు. అది కూడా నేను మెయిల్ పెట్టి ఒక 2-3 అప్రూవల్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఓకే అంటే నేను రైట్ చేసి ఇస్తా అని చెప్తున్నా. నేను చెప్పిన అమౌంట్కి ఎవరైనా కానీ నెక్స్ట్ మంత్ ఇచ్చినా కానీ సవాల్ చేస్తాను నేను.
సవాళ్ళని వేసుకోండి, ఏమో వేసుకోండి సార్. నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇవ్వకపోయినా పర్లేదు కదా. నాకు ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 నెలలు టైం ఇచ్చాను అనుకోండి, మీరు సవాల్ చేసి ఇట్లా మనీ అని వేసుకొని మీరు చెప్పిన అమౌంట్ కట్టేస్తా. ఏముందన్నా నాకు మనీ ఎక్కువ కూడా మ్యాటర్ కాదు, నాకు టైం ఫ్రేమ్ దొరకడం మ్యాటర్ ఇక్కడ. పైప్ లైన్ టైం ఫ్రేమ్ దొరకడం మ్యాటర్ సార్. ఇప్పుడు టైం దొరికింది అనుకోండి, ఆల్రెడీ ఇచ్చినాం కదా 8 months. ఇప్పుడు 8 months లో ఇంత అడ్జస్ట్మెంట్ చేయగలుగుతున్నట్ల. 8 months తీసుకోండి, నేను 1 month 2 months టైం అడుగుతారండి. ఒక 55,000 వేసుకోండి రౌండ్ గా. ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను చెప్పిన దానికి 25,000 డిఫరెన్స్ వస్తుంది మీరు అన్నట్టు. అవును, 25,000 చేసుకుంటే అడ్జస్ట్ చేసుకుంటే అంటే అయిపోతుంది కదా. మళ్ళీ ఇప్పుడు ఒక 30-40 వేలు యాడ్ అవుతుంది, తర్వాత 30-40 వేలు యాడ్ అవుతుంది. పాయింట్ అర్థం కావాలి నాకు. అమౌంట్ యాడ్ అయినా 3 లక్షలు పోయినా నాకు పెద్ద ఫరక్ పడదు. నాకు అమౌంట్ వచ్చింది అనుకోండి బ్యాంకే కట్టేస్తా. అట్లా టైం దొరకదు అట్లీస్ట్. అది నేను మరి 15,000 కట్టండి మరి. ఇప్పుడు సెటిల్ అంటే టైం దొరికండి బారో వేయాలి సార్ మా అమౌంట్. 25,000 54,000 20% పే చేస్తా అన్నారు కదా. పే చేస్తాడు లెటర్ షో చేసి ఉంది కానీ అప్పు తీసుకోవాలి సార్. అవును, దాంట్లో ఇది 15,000 14,500 పే చేయండి మరి. ఇప్పుడు అమౌంట్ అంత అమౌంట్ లేవు సార్. లెటర్ ఇస్తే ఆ అమౌంట్ ఏ రకంగా అడుగుతున్నావు అబ్బా సెటిల్మెంట్? నువ్వు టైం పాస్ చేస్తున్నావా? టైం పాస్ ఏం లేదు సార్. 55,000 డబ్బులు లేవు, ఏం చేయడానికి అడుగుతున్నావు మరి సెటిల్మెంట్ లెటర్ ఇస్తూ ఎంత పేమెంట్ కాకపోతే అడగండి, అది కదా మ్యాటర్. మరి ఇప్పుడు పేమెంట్ 14,500 లెటర్ పేమెంట్ రాదు సార్. లెటర్ పేమెంట్ ఇవ్వరు నాకు ఇచ్చేవాళ్ళు. లెటర్ కాదు, నేను మినిమం అమౌంట్ అడుగుతున్నా నేను. సెటిల్మెంట్ లెటర్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద సెటిల్మెంట్ అవుతుంది. ఇష్టం వచ్చినప్పుడు అంటావు అంతే. ఇష్టం వచ్చినప్పుడు బిచ్చం వేస్తాను అప్పుడు దాకా వెయిట్ చేయండి అంటావు. మీరు అనుకుంటున్నారు చూసుకోనాలి ఎందుకు ఎందుకన్నా ఎందుకు ఎవరిని ముంచుదామని చెప్పండి లోన్ తీసుకొని. ఎవరి ముంచారు సార్? ఎవరిని ముంచుదామని చెప్పు. మీ ఇంట్లో వాళ్ళు మీలాంటి మీ చెల్లెలు మీ అక్కోళ్ళు మీ అన్నోళ్ళు ఎవరైనా డబ్బులు తీసుకొని బ్యాంక్ లో దాపెట్టుకున్న డబ్బులు మీకు ఇచ్చినవన్నాయి. ఓకే, ఎంతమంది వచ్చినాక సిగ్గు వదిలేసిన తర్వాత ఏముందిలే. మీరు సిగ్గు తప్పినప్పుడు అంతే కదా, సిగ్గు వదిలేసిన తర్వాత ఎంతమంది వస్తే ఏముంది. సిగ్గులేదు మీకు, సిగ్గులే రానికి సిగ్గు లేనప్పుడు నాకేం సిగ్గు సార్? నాకు వాడుకున్నది మీరు, నేను కాదు. వాడుకున్నది కాబట్టి మీరు జాబ్ చేస్తారు కదా. వాడుకున్న ఉన్న వాళ్ళు కాబట్టి మీరు జాబ్ చేస్తారు. వాడుకునే వాళ్ళు లేకపోతే మీరు జాబ్లో ఉండే కదా. అని వాడుకున్న కట్టేవాయా మరి? అర్థమయ్యా? మా జాబ్ నీ ఒక్కడి వల్లే ఉంది అనుకుంటున్నావా? నీ ఎక్కడ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా ఒక్కడి వల్లే బతుకుతుంది అనుకుంటున్నావా? నాలాంటి వాళ్ళ బతుకుతుంది కదా. మీకు ఒకటివి పుచ్చగా 2,60,000 కట్టలేకపోతున్నావు. అవునవును, నువ్వు అంత 2,60,000 పెద్ద దీనికి మళ్ళీ ఉందో తెలియదు, ఏం తెలియదు కడతా. అన్నీ తెగించు అన్నిటికీ, అన్నిటి తెగించు నువ్వు. ఏదైతే అది ఏందిలే, ఏమన్నా పడతాను ఏమన్నా తిడతాను అన్నట్టు పడి ఉంటున్నావు అంతే. అంతే 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 కదా. పడను సార్ తిరిగి అంట. ఎందుకు పడతాను? ఎందుకంటావు ఏంది? కట్టాలా లేదా? ఏజెంట్ ఇంట్లో తీసుకుంటుంది కదా తప్పుడు. ఏజెంట్ ఇంట్లో తీసుకుంటే పడేవానేమో. బ్యాంక్ లో ఆర్గనైజేషన్ తీసుకున్నప్పుడు ఆర్గనైజేషన్ లో పనిచేసే ఎంప్లాయీ ఆర్బీఐ ఎయిర్లైన్స్ కి అలానే మాట్లాడాలి. ఆర్బీఐ ఎయిర్లైన్స్ కి అలానే మాట్లాడకుండా తేడా మాట్లాడితే నేనే మాట్లాడతా. మాట్లాడు, కంప్లీట్ ఆడుకున్నాను వాడుకున్నాను అని చెప్పేసి చూస్తా ఆడిపోద్దు. కంప్లీట్ నువ్వు ఫస్ట్. నువ్వే కంప్లీట్, నేనేం చేస్తా? నీకు ఇబ్బందా నాకు ఇబ్బందా? నాకే ఇబ్బంది. మరి బిడ్డ ఇంకా ఇబ్బంది ఏమి లేకపోతే నాకే ఇబ్బంది. అంతే. అన్ని ఇంతేనా? ఇది ఒకటేనా? అన్ని ఇంతే ఉన్నాయి. అన్ని ఇంతే ఇంట్లో కూడా మొత్తం అంతే. మీ ఇంట్లో ఇంతేనా? అంతా ఇంట్లో కూడా అంతే ఉండొచ్చు. మీ ఇంట్లో ఇంతేనా? హలో ఎస్బీ రికవరీ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము. అది పేమెంట్ ఏమండి ఎస్బీ క్రెడిట్ కార్డు? ఏంటండి? ఎస్బీ రికవరీ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. అది పేమెంట్ ఏమైంది ఎస్బీ క్రెడిట్ కార్డు అంటున్నాం. 5 నెలల్లో కట్టారు కదా డబ్బులు. 5 నెలల్లో పే చేశారు కదా ఎస్బీ క్రెడిట్ కార్డుకి. ఇంతవరకు పే చేయలేదు అమౌంట్ అనేది. చేస్తే ఈ మంత్ ఎండ్ కల్లా అయిపోతుంది. ఫండ్ ఇష్యూ ఉందండి, ఈ మంత్ ఎండ్ కల్లా అయిపోతుంది. ఈ మంత్ ఎండింగ్ వరకు ఏ టైం ఉంది సార్? 3 months పెండింగ్ పెట్టుకున్న కార్డు కూడా ఓవర్ లిమిటర్లో పెట్టుకున్నారు 21,000. అవునండి. మళ్ళీ ఎంతవరకు పే చేయలేదు, మళ్ళీ మంత్ ఎండింగ్ వరకు టైం అడుగుతున్నారు. టైం అడగట్లేదు సార్, చెప్తాను టైం పడుతుందని చెప్తున్నా. అలాంటప్పుడు 1 month మినిమం ఉంటేనే క్లియర్ చేసుకోవాలి కదా. ఇంతవరకు టైం మీ ఇష్టానుసారం టైం ఇచ్చేదానికి పాసిబుల్ లేదు కదా. మనీ ప్రాబ్లం ఉంది సార్. మనీ ప్రాబ్లం ఉంటే 1 month మినిమం ఉంటేనే క్లియర్ చేసుకోవాలి కదా, 1 నెల అమౌంట్. ఇప్పుడు లేదు సార్, మినిమం అమౌంట్ క్లియర్ పొజిషన్ లేదు. నేను జాబ్ చేస్తున్నారు కదా, జాబ్ చేస్తే శాలరీ రావడం లేదా? జాబ్ చేయట్లేదండి. జాబ్ చేస్తే ప్రాబ్లం ఎందుకు చెప్పు నాకు. జాబ్ చేయలేదా? చేయలేదండి.
అదే మేము ఎన్నెల అయింది సార్? 3-4 months అయింది సార్. 3-4 months అయిందా? మాది రీసెంట్గా 6 నెలలు కూడా కార్డు స్వైప్ చేశారు కదా. కార్డు జాబ్ పోయి కూడా మళ్ళీ కార్డు జాబ్ లేదా జాబ్లెస్ లేదా అని తెలుసుకున్నాక మళ్ళీ స్వైప్ చేస్తారా కార్డు అనేది? కార్డు స్వైప్ తీసుకుంది. మళ్ళీ పర్సనల్ అనుకుని కట్టారు కదా 5వ నెలలో డబ్బులు. ఏది కట్టలే, చెక్ చేసుకోండి. ఆడ పంపించాడండి, వాట్సాప్లో పంపించాడండి ప్రూఫ్లో 5వ నెలలో కట్టినట్టు. కట్టలేదు 5వ నెలలో. ఏజెంట్ కట్టి ఉంటాడు సార్. ఏజెంట్ కట్టింటాడా? మీరు కట్టలేదు, ఏజెంట్ కట్టింటాడా? అంతే. మళ్ళీ క్రెడిట్ కార్డుకు 3 లక్షలు క్రెడిట్ కార్డుకు 4వ నెలలో కట్టారు. అది ఎవరు కట్టారు? దానికి ఏజెంటే కట్టాడా? అదే సార్ దాంట్లోకి ఏజెంటే 3-4 months అన్ని ఏజెంట్లే కట్టారు. కొన్ని నేను కట్టాను, అప్పుడు అయిపోయింది సడన్ గా. ఫండ్స్ ఉన్నవాడికి కట్టేశాను, లేని వాడికి ఆపేశాను. 1,95,000 ఉంది. 1,95,000 5వ నెలలో 17వ తారీఖున కట్టారు ప్రాపర్టీ లోన్. దానికి ఏజెంట్ కట్టాడా లేకపోతే మీరు కట్టారా? 5 లక్షల క్రెడిట్ కార్డు ఉంది, దానికి 5వ నెలలో కట్టారు. ఎవరు కట్టారు? దానికి ఏజెంటే కట్టారు. ప్రతి ఒక్క దానికి ఏజెంటే కట్టారు. 5వ నెలలో కూడా ఒక పేమెంట్లు వచ్చి కార్డులు కట్టారు కదా. 3 లక్షల కార్డుకు 2 లక్షల కార్డులకు వేరే వేరే దాంట్లో కట్టారు కదా. మళ్ళీ దీనికి కట్టేదానికి ఏం సార్? ఇప్పుడు అన్నిటికీ అయిపోయినా చెక్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్ చెక్ చేసుకోండి మీరు. హౌసింగ్ లోన్ దానికి కట్టారు కదా 5వ నెలలో. హౌసింగ్ లోన్ నేను కట్టట్లేదు. హౌసింగ్ లోన్ నేను కట్టట్లేదు సార్, మా మామయ్య కడతాడు. అది ఈ మామయ్య కడతారా? మళ్ళీ దాంట్లోకి తీసుకున్న లోన్ తీసుకున్నారు కదా ఎస్బీఐ సైన్ నుంచి. మీ లోన్ గురించి మాట్లాడు. అది కడుతురు ఇది కడుతురు అంటే ఇప్పుడు సేమ్ పాయింట్. మీ లోన్ మీ లెండర్ మీద దాంట్లో అన్ని తీసుకుని కడుతున్నప్పుడు మా లోన్ కూడా కట్టాలి కదా. అయితే కట్టాలి. మళ్ళీ కట్టండి. అయితే ఇప్పుడు లేవు కదా. 2,000 కట్టాలి. 52,482 రూపాయలు ఉంది, కట్టాలా? ఇప్పుడు లేవు సార్, టైం పడుతుంది. ఇప్పుడు లేవు అంటే మళ్ళీ అలాంటప్పుడు కార్డు ఎందుకు స్వైప్ తీసుకున్నారు? లోన్ ఎందుకు తీసుకున్న కార్డు ఎందుకు స్వైప్ చేశారు? అయితే 6వ నెలలో లొకేషన్ ఎక్కడ సార్ మీదే? లొకేషన్ చెప్తారా? ప్రాపర్ లొకేషన్ గచ్చిబౌలి వచ్చి కాల్ చేయండి. ప్రాపర్ లొకేషన్ నాకు లొకేషన్ షేర్ చేయండి సార్. కరెంట్ లొకేషన్ నాకు గచ్చిబౌలి వచ్చి కాల్ చేయండి సార్. ఆడనే ఉంటా. గచ్చిబౌలికి వచ్చి అక్కడ వచ్చి ఇక్కడ వచ్చి కాదు సార్, కరెంట్ లొకేషన్ గచ్చిబౌలి వచ్చి కాల్ చేయండి. మీరే రండి మాట్లాడండి సార్. గచ్చిబౌలికి వచ్చి కాల్ చేయాలంటే మీరేమన్నా లేకపోతే ఆర్బీఐ ఆఫీసరా? మీరేమన్నా ఆర్బీఐ ఏమన్నా కనిపెట్టింది మీరా లేకపోతే ఏమన్నా స్టేట్ బ్యాంక్ కనిపెట్టింది మీరా? ఆడికి వచ్చి కాల్ చేయండి అంటే. మీరు లొకేషన్ చెప్పండి సార్. లొకేషన్ చెప్పండి అంటే లొకేషన్ చెప్పాలా? మేము రికవరీ డిపార్ట్మెంట్. ఏం పేరు మీ పేరు? నా పేరు ప్రవీణ్ కుమార్. ట్రూ కాలర్ రాలేదా? ప్రవీణ్ కుమార్ అనే ట్రూ కాలర్ నేను వాడగానే పేరు చెప్పండి. ట్రూ కాలర్ చెక్ చేసుకోండి ప్రతి పేరు. కరెంట్ లొకేషన్ పెట్టండి ఫస్ట్. వాట్సాప్లో మీ ఐడి పంపండి ఒకసారి నాకు. ఏంటి ఐడినా? నా ఐడి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఐడి పంపించాను. ఆర్బీఐ ఎవరు ఇచ్చారు? పంపిస్తావా? ఐడి ప్రూఫ్ పంపించాలని, ఆ ప్రూఫ్స్ పంపించాలని ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం రూల్స్ ఉండేదేమో. మరి లొకేషన్ ఎలా అడుగుతారో? లొకేషన్ ఎందుకు అడుగుతారో? ఫీల్డ్ ఒకసారి రికవరీకి మూవ్ అయిన తర్వాత లొకేషన్ ఫీల్డ్ విజిట్ కావాల్సి వస్తుంది. ఫీల్డ్ ఆఫీసర్ అనేది తెలుసు మీకు? లేకపోతే నెలల లోన్ తీసుకున్న తర్వాత ఏంది అరవకన్నా? లేకపోతే నేను జెన్యూన్ కస్టమర్ అరవకన్నా ఉంటే దానికి జెన్యూన్ కస్టమర్ దగ్గరికి ఎందుకు వస్తారు? రికవరీకి జెన్యూన్ కస్టమర్ ఇప్పుడు నేనేమడిగాను? ఆర్గ్యుమెంట్ ఎవరు చేస్తున్నాను? ఎందుకు అట్లా వస్తారు? మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.